హాయ్ అండి. మీకు క్రాబ్స్ కర్రీ అంటే ఇష్టమా? మాకైతే చాలా ఇష్టం. ఈ క్రాబ్స్‌ని ఎండ్రకాయలని గూడా అంటారు. మా ఊర్లో అయితే ఎండ్రకాయలనే అంటారు. అయితే ఈ క్రాబ్స్ కర్రీ చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇవి 1 కేజీ క్రాబ్స్ అండి. ఒక 3 టైమ్స్ అయినా వీటిల్ని శుభ్రంగా కడుక్కోవాలి. పైనేమన్నా ఈ విధంగా పీసులుంటే తీసేసుకొని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కోండి. కడిగిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు వేసి మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ మీద ఉంచాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 3 స్పూన్లు ధనియాల పొడి, 3 యాలకులు, 5, 6 లవంగాలు, 1 దాల్చిన చెక్క, కొబ్బరి 2 స్పూన్లు వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. అంతలోపల ఈ క్రాబ్స్ బాగా ఉడికిపోయాయి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత నీరు ఊరుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీరన్నీ వంపేసేయాలన్నమాట. మీరు ఈ క్రాబ్స్ కర్రీ తయారు చేసుకునేటప్పుడు దోస వేసుకునే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతోనే కలపండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మరి ఒక పెనం పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే పడుతుంది. వేడైన తర్వాత ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, అంటే ఉల్లిపాయలు వేగేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి మరి ఒకసారి కలుపుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేద్దాం. మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే కర్రీస్ టేస్టీగా ఉంటాయండి. బయట కొన్నవి టేస్టీగా ఉండవు. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేగిన తర్వాత 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు, అంటే టమాటా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఈ విధంగా గరిటెతో ఈ టమాటాలు మెత్తగా అయ్యేలాగా కలపాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. మీకు కారం ఎంత స్పైసీ కావాలో అంత చిల్లీ పౌడర్ వేసుకోండి. ముందే తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు క్రాబ్స్ వరకే వేయాలన్నమాట. క్రాబ్స్ ఉడికేటప్పుడు నీరు వస్తాయి కదా, ఆ నీరు వేయకూడదు. ఈ క్రాబ్స్ వరకే వేసి ఈ మసాలా క్రాబ్స్కి అంతా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకైనా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 1/2 గ్లాసు నీరు వేద్దాం. 1/2 టీ గ్లాస్ నీరు వేసి మూత పెట్టి 10-15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ మసాలా అంతా క్రాబ్స్కి పట్టే విధంగా. అంతే, ఎంతో టేస్టీ క్రాబ్స్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వెల్కీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.